Hello all, welcome to Shri Bhavya Job Seller channel. So in this video we are going to discuss about the second part of building materials and construction as the part of our quick revision series. Okay, first aggregates ఏంటి అంటే మనకి ఫస్ట్ ఫైన్నెస్ మాడ్యులస్ అంటే ఏంటో చూద్దాం. It is a numerical index of fineness giving some idea about the mean size of the particles in the aggregates. Okay, aggregates అంటే ఏంటిది మనకి అగ్రిగేట్స్ యొక్క మీన్ సైజ్ ని ఇస్తుంది అనమాట ఫైన్నెస్ మాడ్యులస్ అంటే. ఫైన్నెస్ మాడ్యులస్ అనేది ఇట్ వేరీస్ బిట్వీన్ 2 to 3.5 ఫైన్ అగ్రిగేట్ కి అండ్ 5.5 to 8 ఫర్ కోర్స్ అగ్రిగేట్. 3.5 నుండి 6.5 వరకు ఆల్ ఇన్ సెగ్రిగేట్స్ ఉంటాయి, అంటే ఆల్ మిక్స్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ అగ్రిగేట్ హూస్ ఫైన్నెస్ మాడ్యులస్ ఇస్ రిక్వైర్డ్. మనకి ఎట్లా వస్తుంది ఫైన్నెస్ మాడ్యులస్ అంటే టెస్ట్ ఎట్లా చేస్తామంటే అగ్రిగేట్స్ అనేవి ఈస్ ప్లేస్డ్ ఆన్ ఏ స్టాండర్డ్ సెట్ ఆఫ్ సీవ్స్ పైన ప్లేస్ చేస్తాం. ఎంత 80, 63, 40, 20, 12.5, 10, 4.75 1 mm, 2.36 mm, 1.18 mm, ఇంకా 600 మైక్రాన్స్, 300 మైక్రాన్స్, ఇంకా నెక్స్ట్ 600 mm, 300 mm, ఇంకా 150 mm. ఇలాంటి సెట్ ఆఫ్ సీవ్స్ అంటే ఇలా లైన్ వైజ్గా ఆర్డర్ పెట్టి మనం ఈ మొత్తంలో ఫస్ట్ పైన అగ్రిగేట్స్ అనేది వేసి ఆ మొత్తం దాన్ని కూడా ఆ సెట్ అంతా కూడా వైబ్రేషన్ కింద పెడతాం. వైబ్రేట్ చేసినాక ద మెటీరియల్ రిటైన్డ్ on each sieve after sieving represent the fraction of aggregate coarser than the sieve. అంతే కదా, ఇప్పుడు ఏదైతే రిటైన్ అవుతుందో అంటే మిగిలిపోతుందో, సీవ్ అంటే జల్లెడ పైన మిగిలిపోతుందో అది దాని అర్థం ఏంటిది, ఆ సీవ్ కన్నా అది పెద్దగా ఉంది అని అర్థం అంతే. బట్ ఫైనర్ దాన్ ద సీవ్ ఎబో, కాకపోతే ఆ పైన ఉన్న సీవ్ దానికన్నా ఫైన్ ఉందని అర్థం అంతే కదా. ఆ పైన ఉన్న సీవ్ నెంబర్ కన్నా ఫైన్ ఉంది కాబట్టి అది అందులో నుండి జారిపోయి కింద పడింది. ఇక్కడ ఎందుకు ఆగింది అంటే ఆ కింద ఉన్న సీవ్ ఏదైతే ఎందులో అయితే ఆగిందో ఆ సీవ్ సైజ్ అనేది తక్కువ ఉంది, ఇది ఎక్కువ ఉంది, అందుకని ఆగింది. సో అది దాని మీనింగ్ అనమాట. ద సమ్ ఆఫ్ ద క్యుములేటివ్ పర్సెంటేజెస్ రిటైన్డ్ ఆన్ ద సీవ్స్ డివైడ్ బై 100 గివ్స్ ఫైన్నెస్ మాడ్యులస్. సో మొత్తం ఓవరాల్గా అన్ని సీవ్స్ పైన రిటైన్ అయిన అగ్రిగేట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నిటిని సమ్ చేసి డివైడెడ్ బై 100 చేస్తే మనకు వచ్చేది ఫైన్నెస్ మాడ్యులస్ అనమాట. ఏ ఫైన్నెస్ మాడ్యులస్ ఆఫ్ 3 అదేం చెప్తుంది అంటే కెన్ బి ఇంటర్ప్రిటెడ్ టు మీన్ దట్ ద థర్డ్ సీవ్ అనమాట. 3 అనే ఫైన్నెస్ మాడ్యులస్ వచ్చింది అనుకో అంటే మనకి దాని అర్థం ఏంటిది, థర్డ్ సీవ్ పైన మనకి యావరేజ్ సైజ్ ఉంది అని అర్థం. అంటే ఏంటి, థర్డ్ సీవ్ ఏంటి మనకి ఫస్ట్ది 150 mm, సెకండ్ది 300 mm, థర్డ్ 600. సో 600 mm అనేది యావరేజ్ మీన్ సైజ్ ఆఫ్ ద టోటల్ అగ్రిగేట్ అనమాట. అట్లా ఇండికేట్ చేస్తుంది ఫైన్నెస్ మాడ్యులస్ అనేది. Next, the object of finding fineness modulus is to grade the given aggregate for the required strength and workability of the concrete mix with minimum cement. మనం మినిమం సిమెంట్ ఉన్నప్పుడు దాని యొక్క వర్కబిలిటీ, రిక్వైర్డ్ స్ట్రెంత్ ఎంత కావాలి మన అగ్రిగేట్స్, దాన్ని బట్టి మనకి ఫైన్నెస్ మాడ్యులస్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. హయ్యర్ ద ఫైన్నెస్ మాడ్యులస్ అగ్రిగేట్ రిజల్ట్ ఇన్ హార్ష్ కాంక్రీట్ మిక్సెస్ అండ్ లోవర్ ఎఫ్ఎం రిజల్ట్స్ ఇన్ అన్ఎకనామికల్ కాంక్రీట్ మిక్సెస్. మనకి ఫైన్నెస్ మాడ్యులస్ అనేది మనకి ఇన్బ్యాలెన్స్ ఉండాలన్నమాట. అది ఎక్కువ ఉన్నా కూడా మనకి హార్ష్ కాంక్రీట్ మిక్స్ అవుతుంది, అది ఇంకా తక్కువ ఉన్నా కూడా అన్ఎకనామికల్ అవుతుంది అనమాట. అందుకని అది మీడియం రేంజ్లో మంచిగా ఉండేలాగా చూసుకోవాలి. నెక్స్ట్ ఆల్కలీ అగ్రిగేట్ రియాక్షన్ మనకి పైన ఆల్రెడీ వచ్చింది. దీని మీనింగ్ ఏంటి అంటే ఆర్ సమ్ టైమ్స్ దీన్ని ఏమంటామంటే కాంక్రీట్ క్యాన్సర్ అని కూడా అంటాం. కాంక్రీట్ క్యాన్సర్ ఇస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఆల్కలీ అగ్రిగేట్ రియాక్షన్. ఇదేంటి, ఇట్ ఈస్ ఎ ఫినామినన్ accompanied by the extensive expansion and may lead in bad cases to complete the disruption and disintegration of the concrete. దీనివల్ల ఏమైందంటే కాంక్రీట్ అనేది డిసింటిగ్రేషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ద ట్రబుల్ ఈస్ డ్యూ టు ద రియాక్షన్ బిట్వీన్ సిలికా ఇన్ అగ్రిగేట్స్ అండ్ ఆల్కలీస్ ఇన్ ద సిమెంట్. ఇది ఎందుకు ఇట్లా అవుతుంది అంటే అగ్రిగేట్స్లో ఉన్న సిలికా ఇంకా సిమెంట్లో ఉన్న ఆల్కలీ కంటెంట్ అవి రెండు రియాక్ట్ అయ్యి మనకి ఆల్కలీ అగ్రిగేట్ రియాక్షన్ అనేది ఫామ్ అవుతుంది. ఇన్ సమ్ కేసెస్ ఆల్కలీస్ మెయిన్లీ ఫ్రమ్ ద సిమెంట్ నుండి వచ్చిన మెయిన్ ఆల్కలీస్ ఏవైతే ఉంటాయో అవి ఇంకా ఆల్కలీస్ ఇన్ ద అగ్రిగేట్ అవి రెండు రియాక్ట్ విత్ కార్బోనేట్స్ ఇన్ ద అగ్రిగేట్ ప్రొడ్యూస్ అ సిమిలర్ రిజల్ట్. అప్పుడు కూడా మనకి ఆల్కలీ అగ్రిగేట్ రియాక్షన్ అనేది జరుగుతుంది. దానివల్ల ఏమైందంటే మనకి ఎక్స్పాన్షన్ అంటే మనకి అవసరం లేని ఎక్స్పాన్షన్ అట్లా అయ్యి కాంక్రీట్ అనేది డిసింటిగ్రేట్ అయిపోద్ది అనమాట. నెక్స్ట్ ఫంక్షన్స్ ఆఫ్ శాండ్. The functions of sand is to achieve economy by its use as adulterant in motor. Adulterant అనేది అంటే మనకి మోటార్లు యూజ్ చేస్తాం అనమాట, అట్లా యూజ్ చేయడానికి యూజ్ చేస్తాం. ఎందుకు అంటే టు ప్రివెంట్ ద స్ట్రింకేజ్ ఇంకా డెవలప్మెంట్ ఆఫ్ ద క్రాక్స్ ఇన్ మోటార్.
మనకి స్ట్రింకేజ్ కాకుండా చూసుకోనికి, ఇంకా మోటార్లో క్రాక్స్ ఏం రాకుండా చూసుకోనికి మనం శాండ్ అనేది యాడ్ చేస్తాం అనమాట. నెక్స్ట్, ఫర్నిష్ స్ట్రెంగ్త్ టు మోటార్ అగెనిస్ట్ క్రషింగ్ అండ్ allow carbon dioxide from the atmosphere to penetrate the fat lime motors necessary for its air hardening. ఇంకెందుకు అంటే మోటార్కి స్ట్రెంగ్త్ని ఇంక్రీజ్ చేయడానికి కూడా యూజ్ చేస్తాం అగెనిస్ట్ క్రషింగ్. ఇంకా మనకి అట్మాస్ఫియర్లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ని మనకి లోపలికి పెనిట్రేట్ లాగా చూసుకుంటాం. ఎందుకంటే ఫ్యాట్ లైమ్ మోటార్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఎయిర్ హార్డనింగ్ అనేది అవసరం, అందుకోసం అనమాట. సో శాండ్ అనేది ఉండడం వల్ల మనకు కొన్ని పోర్స్ అంటే ఫామ్ అవుతాయి కాబట్టి దాని నుండి అట్మాస్ఫియర్లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ తీసుకునేసి ఫ్యాట్ లైమ్ అనేది మోటార్ అనేది ఫామ్ అయ్యి ఎయిర్ హార్డనింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. నెక్స్ట్, ద గ్రేడింగ్ ఆఫ్ ఫైన్ అగ్రిగేట్ హ్యాస్ ఏ గ్రేట్ ఇన్ఫ్లుయెన్స్ అండ్ వర్కబిలిటీ ఆఫ్ మోటార్. మనకి ఫైన్ అగ్రిగేట్ యొక్క గ్రేడింగ్ అనేది వర్కబిలిటీ ఆఫ్ మోటార్ వర్కబిలిటీ పైన ఎక్కువ ఇంపాక్ట్ అనేది ఉంటుందంట. నెక్స్ట్, బేస్డ్ ఆన్ ద పార్టికల్ సైజ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫైన్ అగ్రిగేట్, మనకి పార్టికల్ సైజ్ డిస్ట్రిబ్యూషన్ బట్టి మనకి 4 గ్రేడ్స్ లాగా డివైడ్ అయింది అనమాట. ఫ్రమ్ గ్రేడింగ్ జోన్ 1 to zone 4 యాజ్ పర్ ద IS కోడ్ 383. ద శాండ్ బికమ్స్ ప్రోగ్రెసివ్లీ ఫైనర్ ఇన్ హయ్యర్ గ్రేడ్స్. అంటే 4th గ్రేడ్ దగ్గర చాలా సన్నమైన శాండ్ ఉంటుంది అనమాట. ఫస్ట్ గ్రేడ్ దగ్గర కొంచెం కోర్సర్ శాండ్ ఉంటుంది. సో 1 to 4 గ్రేడ్ జోన్స్ ఆఫ్ శాండ్ ఉన్నాయి. అందులో గ్రేడ్ యొక్క జోన్ సైజ్ ఇంక్రీజ్ అయిన కొద్దీ మనకి ఫైన్నెస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ద గ్రేడింగ్ హ్యాస్ గ్రేట్ ఇన్ఫ్లుయెన్స్ అండ్ వర్కబిలిటీ ఆఫ్ ద మోటార్. అంటే మనకి గ్రేడింగ్ ఆఫ్ ద అగ్రిగేట్స్ కూడా వర్కబిలిటీ ఆఫ్ ద మోటార్ పైన ఇంపాక్ట్ అనేది ఉంటుంది. వెరీ ఫైన్ శాండ్స్ వల్లనేమో మనకి పూర్ మోటార్ వస్తుంది, ఇంకా ఎకనామికల్ ఉంటుంది. వెరాస్ కోర్సింగ్ శాండ్ పార్టికల్స్ అనేవి ఎక్కువ కోర్సర్ శాండ్ యూస్ చేస్తే మనకి హార్ష్ మిక్స్ వస్తుంది, విచ్ అఫెక్ట్స్ ద వర్కబిలిటీ. వెన్ వెల్ గ్రేడెడ్ ఈజ్ యూజ్ ద వాయిడ్స్ విల్ బి మినిమం. వెల్ గ్రేడ్ యూజ్ చేస్తేనే బెటర్ అన్నమాట అగ్రిగేట్స్. ఓకే, వెల్ గ్రేడ్ అగ్రిగేట్స్ చూస్ చేయాలి మనం. నెక్స్ట్, టెస్ట్ ఆన్ అగ్రిగేట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ టెస్ట్, ఫ్లేకీనెస్ అండ్ ఎలాంగేషన్ ఇండెక్స్ యాజ్ పర్ ద IS కోడ్ 2386. ఫ్లేకీ అగ్రిగేట్స్ అంటే ఏంటి అంటే ఆర్ దోస్ విచ్ హ్యావ్స్ లీస్ట్ లాటరల్ డైమెన్షన్ లెస్ దాన్ 0.6 times ఆఫ్ ద మీన్ డైమెన్షన్ ఆఫ్ ద శాంపిల్. వాటిని ఫ్లేకీ అగ్రిగేట్స్ అంటాం. సో మనకి ఫ్లేకీనెస్ ఇండెక్స్ FI అంటే ఫ్లేకీనెస్ ఇండెక్స్, దాని యొక్క ఫార్ములా ఏంటి అంటే వెయిట్ ఆఫ్ ద అగ్రిగేట్స్ దట్ ఆర్ పాసింగ్ త్రూ ద థిక్నెస్ గేజ్. ఫ్లేకీనెస్లో యూజ్ చేసేదేమో థిక్నెస్ గేజ్ యూజ్ చేస్తాం, అదే ఎలాంగేషన్ ఇండెక్స్లో యూజ్ చేసేదేమో మనం లెంత్ గేజ్ యూజ్ చేస్తాం. ఓకే, ఎలాంగేషన్ అంటే లెంత్ అట్లా. ఓకే, ఫ్లేకీనెస్ అంటే థిక్నెస్. ఓకే, సో ఫ్లేకీనెస్ ఇండెక్స్ అంటే వెయిట్ ఆఫ్ ద అగ్రిగేట్స్ దట్ ఈస్ పాసింగ్ త్రూ ద థిక్నెస్ గేజ్ బై టోటల్ వెయిట్ అనమాట. నెక్స్ట్, ఎలాంగేషన్ ఇండెక్స్ ఎట్లా వస్తుంది అంటే మనకు అందులో ఎలాంగేటెడ్ అగ్రిగేట్స్ అంటే ఏంటిదంటే aggregates are those having their longest dimension length more than 1.8 times of the mean dimension of the sample ఉంటే అది elongated aggregates అంటాం. మనకి elongation index అంటే ఏంటి, weight of the aggregates retained on the length gauge by total weight. okay, next, toughness test or impact value. ఇదేంటి అంటే ద అగ్రిగేట్ ఇంపాక్ట్ వాల్యూ గివ్స్ ఏ రిలేటివ్ మెజర్ ఆఫ్ ద రెసిస్టెన్స్ ఆఫ్ అగ్రిగేట్ టు సడన్ షాక్ ఆర్ ఇంపాక్ట్. అంటే ఒక అగ్రిగేట్స్ అనేటివి సడన్ షాక్కి సడన్గా ఇంపాక్ట్కి ఎట్లా రియాక్ట్ అవుతున్నాయి, ఎట్లా రెసిస్ట్ చేస్తున్నాయి అనే వాల్యూని ఇస్తుంది అనమాట టఫ్నెస్ టెస్ట్ కానీ ఇంపాక్ట్ వాల్యూ కానీ. ఇందులో 4 kg హ్యామర్ అనేది మనం డ్రాప్ చేస్తాం. ఎంత హైట్ నుండి అంటే 38 centimeters ఆఫ్ హైట్ నుండి ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ అంటే 15 నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం డ్రాప్ చేస్తాం. డ్రాప్ చేసినాక మనం దాన్ని 2.36 mm ISCలో సీవ్ చేస్తాం. సీవ్ చేసినప్పుడు ఎంత అగ్రిగేట్ అయితే మనకి పాస్ అవుతుంది, ఎంత అయితే ఉంటుంది అనేది చూస్తాం. సో ద క్రష్డ్ అగ్రిగేట్ ఈస్ దెన్ రిమూవ్ ఫ్రమ్ ద కప్ అండ్ ద హోల్ ఆఫ్ ఇట్ ఈస్ సీవ్డ్ ఆన్ 2.36 mm of ISC until no further significant amount passes in 1 minute. 1 minute టైం వరకు సేవ్ చేస్తాం. సేవ్ చేసినాక మిగతా ఏం పాస్ అవుతలేదు అన్నప్పుడు ఆఫ్ చేసేసి మనకి అగ్రిగేట్ ఇంపాక్ట్ వాల్యూ అంటాం. ఇది AIV అంటే అగ్రిగేట్ ఇంపాక్ట్ వాల్యూ. అది ఎట్లా వస్తుంది అంటే ఫ్రాక్షన్ పాసింగ్, ఎంత క్రష్ చేసిన అగ్రిగేట్ ఏదైతే ఉందో అది 2.36 mm సేవ్ నుండి ఎంత అయితే పాస్ అవుతుంది అది బై టోటల్ వెయిట్ చేస్తే మనకు వచ్చేది అగ్రిగేట్ ఇంపాక్ట్ వాల్యూ అనమాట. నెక్స్ట్, అగ్రిగేట్ అబ్రేషన్ టెస్ట్ యాజ్ పర్ ద IS కోడ్ 2386. The abrasion value of the coarse aggregate may be determined by either
డేవల్ మెషిన్ కానీ లాస్ ఏంజల్స్ మెషిన్ కానీ ఈ రెండింటితోనే మనం డిఫైన్ చేయొచ్చు ఏంటి అగ్రిగేట్ అబ్రేషన్ అనేది. ఇన్ లాస్ ఏంజల్స్ మెషిన్ the abrasive charge consists of cast iron spears యూజ్ చేస్తాం. అప్రాక్సిమేట్లీ క్యాస్ట్ ఐరన్ స్పియర్స్ ఎంత అంటే 48 mm in diameter ఉంటాయి అండ్ ఒక్కొక్కటి కూడా మనకి 390 to 445 grams ఆఫ్ వెయిట్ ఉంటుంది అనమాట. దాన్ని అందులో వేసి మనం లాస్ ఏంజల్స్ మెషిన్ అనేది ఆన్ చేస్తాం. ఆన్ చేసిన తర్వాత ఇట్ మెజర్స్ ద రెసిస్టెన్స్ అగెన్స్ట్ ద వియర్ అండ్ టియర్కి రెసిస్టెన్స్ మెజర్ చేయడం మనకి అబ్రేషన్ వాల్యూ టెస్ట్ అంటాం మనం. ద శాంపుల్ ఫిల్డ్ ఇన్సైడ్ ఏ రొటేటింగ్ డ్రమ్ విత్ చార్జెస్ అంటే స్టీల్ బాల్స్ క్యాస్ట్ ఐరన్ బాల్స్ స్పియర్స్ ఏవైతే ఉన్నాయో వాటితో పాటుగా అగ్రిగేట్స్ని కలిపి వేసిన తర్వాత ఆ మొత్తం లాస్ ఏంజల్స్ మిషన్ అనేది ఒక డ్రమ్ షేప్లో ఉంటుంది. దాన్ని రొటేట్ చేస్తాం ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 20 to 33 రెవల్యూషన్స్ పర్ మినిట్. సో ఓవరాల్గా మనకి 500 రెవల్యూషన్స్ వచ్చేంత వరకు దాన్ని రొటేట్ చేస్తాం. రొటేట్ చేసిన తర్వాత ఇప్పుడు అది తీసుకొని ఆ మెటీరియల్ని 1.7 mm సీవ్ నుండి పాస్ చేసాం. పాస్ చేసిన తర్వాత ఫైనల్ కంటెంట్ 1.7 mm సీవ్ కన్నా తక్కువ అయితే పాస్ అయిందో దాన్ని వేసేసాం. చేసిన తర్వాత దాని నుండి మనం ఫైండ్ అవుట్ చేస్తాం. అంటే ఏంటిది అగ్రిగేట్ అబ్రేషన్ వాల్యూ ఎట్లా వస్తుంది అంటే మనకి ఫ్రాక్షన్ పాసింగ్ త్రూ 1.7 mm సీవ్ బై టోటల్ వెయిట్ చేస్తే మనకు వస్తుంది. సో అగ్రిగేట్ అబ్రేషన్ వాల్యూ అనేది లెస్ దాన్ 30% ఉందనుకో పేమెంట్కి బెటర్, ఇంకా లెస్ దాన్ 50% ఉంటే అదర్ కన్స్ట్రక్షన్స్కి బెటర్ అన్నమాట. నెక్స్ట్ క్రషింగ్ వాల్యూ ఎంత అంటే గ్రాడ్యువల్ లోడ్ ఆఫ్ 40 tons మనకి 40 tons ఆఫ్ లోడ్ అనేది గ్రాడ్యువల్గా అప్లై చేస్తాం. ఎట్లా అంటే ఎట్ ద రేట్ ఆఫ్ 4 tons per minute. ఒక్క మినిట్కి 4 tons అట్లా పెంచుకుంటూ 40 tons లోడ్ పడేంత వరకు లోడ్ అనేది అప్లై చేసి దాని తర్వాత మనం 40 tons ఆఫ్ లోడ్ అనేది దానిపైన పడ్డ తర్వాత 2.36 mm సీవ్ నుండి పాస్ చేస్తాం. పాస్ చేసి అప్పుడు అగ్రిగేట్ క్రషింగ్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. అగ్రిగేట్ క్రషింగ్ వాల్యూ అనేది ఎట్లా వస్తుంది మనకి ఫ్రాక్షన్ ఆఫ్ ద అగ్రిగేట్ విచ్ ఈస్ పాసింగ్ టు ద 2.36 mm సీవ్ బై టోటల్ వెయిట్ ఆఫ్ ద అగ్రిగేట్. అట్లా వేస్తే మనకి అగ్రిగేట్ క్రషింగ్ వాల్యూ వస్తుంది. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ద అగ్రిగేట్స్. నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి వాటర్ మనకి మనం మోటార్లో కానీ కాంక్రీట్లో కానీ యూజ్ చేసే వాటర్ ఎట్లా ఉండాలి అనే దాని గురించి చెప్తుంది అనమాట. కోడ్ ఏం రికమెండ్ చేస్తుంది అంటే వాటర్ యూజ్డ్ ఇన్ కాంక్రీట్ ఫర్ మిక్సింగ్కి క్యూరింగ్కి షుడ్ బి ఫ్రీ ఫ్రమ్ ఇంజూరియస్ అమౌంట్ ఆఫ్ ఆయిల్ నుండి గ్రీస్ నుండి షుగర్ ఆర్గానిక్ కంటెంట్స్ నుండి యాసిడ్స్ నుండి ఆల్కలీ సాల్ట్స్ నుండి ఇవన్నిటి నుండి ఫ్రీ ఉండాలన్నమాట. ఆ వాటర్లో ఇవేవి ఉండకూడదు. ఓకే, అది మనం మిక్సింగ్కి అయినా కావచ్చు క్యూరింగ్ అయినా కావచ్చు. నెక్స్ట్ జనరల్లీ వాటర్ అవైలబుల్ ఎట్ సైట్ ఈస్ ప్రిఫర్డ్ ఫర్ కన్స్ట్రక్షన్కి ప్రిఫర్ చేస్తాం. కాకపోతే వేరియేషన్ ఆఫ్ ద స్ట్రెంత్ షుడ్ నాట్ బి మోర్ దాన్ 10%. స్ట్రెంత్ యొక్క వేరియేషన్ అంటే 10% కన్నా ఎక్కువ ఉండకూడదు అనమాట. నెక్స్ట్ సెట్టింగ్ టైం అనేది 30 minutes ఉండేలాగా చూసుకోవాలి యాజ్ కంపేర్ టు ద నార్మల్ వాటర్కి మనకి ఇప్పుడు మన కన్స్ట్రక్షన్ సైట్లో దొరికే వాటర్కి తేడా ఇంతకన్నా ఎక్కువ ఉంటే మనం వాటిని వాడకూడదు అనమాట. ఇంకా pH అనేది షుడ్ నాట్ బి లెస్ దాన్ 6 కన్నా తక్కువ ఉండకూడదు. అప్పుడైతే అది యాసిడిక్ వాటర్ అవుతుంది, అందుకని దానికన్నా తక్కువ ఉండకూడదు. నెక్స్ట్ అమౌంట్ ఆఫ్ వాటర్ ఫర్ హైడ్రేషన్ ఏంటంటే ఆల్రెడీ మనం చూసాం ఏంటి వీ రిక్వైర్ ఆల్మోస్ట్ 38% ఆఫ్ వాటర్. అందులో 23% ఆఫ్ వాటర్ ఏమో మనకి కంప్లీట్ హైడ్రేషన్కి కావాలి. ఎందుకు మళ్ళీ నెక్స్ట్ 15% ఆఫ్ ఎక్స్ట్రా వాటర్ ఎందుకు అంటే క్యాపిలరీ యాక్షన్ ఇంటర్నల్ లేయర్ స్పేసెస్ కోసం. The cement as a whole require about 23% of water by weight for complete hydration. Complete hydration కి 23% of water by weight యూస్ చేసుకుంటుంది. కానీ ప్రాక్టికల్గా ది అమౌంట్ ఆఫ్ వాటర్ యాడెడ్ విల్ బి మోర్. ఎందుకు అంటే సమ్ వాటర్ విల్ బి ఎంట్రాప్డ్ ఇన్ ద వాయిడ్స్ బై క్యాపిలరీ యాక్షన్ అండ్ ఇంటర్నల్ లేయర్ స్పేసెస్. అందుకని అంటే వాయిడ్స్లో కొంచెం వాటర్ అనేది మిగిలిపోతుంది కాబట్టి మనం 23% కాకుండా ఇంకా ఎక్స్ట్రా 15% ఆఫ్ వెయిట్ ఆఫ్ వాటర్ బై వెయిట్ ఆఫ్ ద సిమెంట్ అనేది యాడ్ చేస్తాం ఇన్ ఆర్డర్ టు అచీవ్ అనమాట. మళ్ళీ ఏం తగ్గకుండా. సో ఓవరాల్గా మనకి 38% ఆఫ్ వాటర్ బై వెయిట్ ఆఫ్ ద సిమెంట్ అనేది కావాలి హైడ్రేషన్కి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి లైమ్. ఇంట్రొడక్షన్ ఏంటి అంటే ద రా మెటీరియల్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ లైమ్ కాల్షియం ఆక్సైడ్ is calcium carbonate which is obtained by the calcination of the limestone. మనకి రా మెటీరియల్ ఏంటి లైమ్ కోసం అని అంటే కాల్షియం కార్బోనేట్. అది దేని వల్ల వస్తుంది అంటే లైమ్ స్టోన్ని క్యాల్సినేషన్ చేసినప్పుడు వచ్చేది మనకి కాల్షియం కార్బోనేట్ విచ్ ఈస్ యూజ్డ్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ద లైమ్ CaO. ఓకే, నెక్స్ట్ లైమ్ కెన్ ఆల్సో బి ఆబ్టైన్డ్ బై ద క్యాల్సినేషన్ ఆఫ్ ద షెల్ కానీ కోయల్ కానీ చాక్ ఇంకా అదర్ క్యాల్కేరియస్ సబ్స్టాన్స్ ద్వారా కూడా మనకి
లైమ్ అనేది వస్తుంది. నెక్స్ట్ కోరల్స్ ఇంకా షెల్స్ ఆర్ సీ అనిమల్స్. కోరల్స్ ఇంకా షెల్స్ సీ అనిమల్స్. వైట్ చాక్ అనేది ప్యూర్ లైమ్ స్టోన్, వెరాస్ కంకర్ అనేదేమో ఇంప్యూర్ లైమ్ స్టోన్ అంటాం దాన్ని. ఇంకా కోరల్ లైమ్ ఈస్ క్లెయిమ్ టు బి ద ప్యూరెస్ట్ సోర్స్ ఆఫ్ ద లైమ్. కోరల్ లైమ్ అనేది ప్యూరెస్ట్ సోర్స్ ఆఫ్ లైమ్ అన్నమాట. నెక్స్ట్ ఇంప్యూరిటీస్. హైడ్రాలిసిటీ ఈజ్ ద ఎబిలిటీ ఆఫ్ ద లైమ్ టు సెట్ అండర్ వాటర్. మనకి వాటర్లో సెట్ అయ్యింది అనమాట లైమ్, దాన్ని హైడ్రాలిసిటీ అంటాం. ఇన్ డ్యాంప్ లొకేషన్స్ వేర్ ఫ్రీ సర్క్యులేషన్ ఆఫ్ ఎయిర్ ఈజ్ వెరీ లెస్. మనకి సర్క్యులేషన్ ఆఫ్ ఎయిర్ తక్కువ ఉన్న దగ్గర కూడా అనమాట. దిస్ హైడ్రాలిసిటీ ఈజ్ ఇంపార్టెడ్ ఇన్ లైమ్ బై మెనీ ఇంప్యూరిటీస్ బట్ ఇన్ కంట్రోల్డ్ మేనర్. ఫస్ట్ క్లే అనేది 8 to 30% ఇంక్రీజెస్ సెట్టింగ్ ఇంకా డిక్రీజెస్ స్లేకింగ్. నెక్స్ట్ సాల్యుబుల్ సిలికేట్స్ ఆఫ్ అల్యూమినియం, మెగ్నీషియం, కాల్షియం ఇంపార్ట్స్ హైడ్రాలిసిటీని ఇంపార్ట్ చేస్తాయి అనమాట. ఏంటిది? సాల్యుబుల్ సిలికేట్స్ ఆఫ్ అల్యూమినియం, మెగ్నీషియం ఇంకా కాల్షియం. నెక్స్ట్ మెగ్నీషియం కార్బోనేట్ ఏం చేస్తుంది అంటే ఇట్ గివ్స్ బెటర్ స్లేకింగ్, సెట్టింగ్ అండ్ గుడ్ స్ట్రెంత్ ఇస్తుంది. సల్ఫేట్ ఏం చేస్తుంది? దే గివ్ బెటర్ సెట్టింగ్ బట్ రిటార్డ్స్ స్లేకింగ్ని తగ్గిస్తుంది. ఎంజిఓ మెగ్నీషియం ఆక్సైడ్ ఏం చేస్తుంది? 5% యాడ్ చేస్తాం, ఇట్ గివ్స్ బెటర్ హైడ్రాలిసిటీ. ఇవన్నీ హైడ్రాలిసిటీకి ఎట్లా ఇంపాక్ట్ చేస్తున్నాయి అనేది చెప్తున్నారు. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ లైమ్ ఇంపార్టెంట్ ఇది కూడా. ఫస్ట్ క్విక్ లైమ్. ప్యూర్ లైమ్ జనరల్లీ కాల్డ్ క్విక్ లైమ్ ఈజ్ ఏ ఆక్సైడ్ ఆఫ్ కాల్షియం. నెక్స్ట్ మెగ్నీషియం ఆక్సైడ్ గివ్స్ బ్రౌనిష్ టింజ్ కలర్ ఇస్తుంది. ఇట్ ఈస్ కాల్డ్ కౌస్టిక్ లైమ్ అంటాం. కాస్టిక్ లైమ్. ఇట్ ఈస్ కేపబుల్ ఆఫ్ స్లేకింగ్ విత్ వాటర్ అండ్ హ్యాస్ నో ఎఫినిటీ ఫర్ కార్బానిక్ యాసిడ్. యూజ్ ఇన్ ప్లేస్ ఆఫ్ ఈస్థెటిక్ అపియరెన్స్ కోసం వైట్ వాషింగ్కి, ప్లాస్టరింగ్కి యూజ్ చేస్తాం క్విక్ లైమ్ని. నెక్స్ట్ వచ్చేసి ఫ్యాట్ లైమ్. It has calcium oxide component and sets and hardens by absorption of carbon dioxide from the atmosphere. Both pure lime ఇంకా fat lime రెండు కూడా స్లేకింగ్ అనేది విగరస్ ఉంటుంది. ఇంకా వాల్యూమ్ బికమ్స్ 2 to 3 times ఇంక్రీజ్ అవుతుంది అనమాట దీనికి. ఇదేంటి అంటే ఇట్ సెట్స్ స్లోలీ ఇన్ కాంటాక్ట్ విత్ ద ఎయిర్ అండ్ హెన్స్ ఈజ్ నాట్ suitable ఫర్ థిక్ వాల్స్ ఆర్ ఇన్ వెట్ క్లైమేట్లో ఫ్యాట్ లైమ్ అనేది యూజ్ చేయం. Specific gravity of pure lime is about 3.4 ఉంటుంది. If kept under water, fat lime does not lose its plasticity and consequently does not set and hard. Fat lime finds excessive use in making mortar, matrix for concrete, base for distemper and in whitewash, manufacturing of cement and metallurgical industry. ఇక్కడ మనకి ఫ్యాట్ లైమ్ అనేది ఎక్సెసివ్ యూజ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ హైడ్రాలిక్ లైమ్. ఇది ఏంటి అంటే ఇట్ ఈస్ ద ప్రోడక్ట్ ఆబ్టైన్డ్ బై మోడరేట్ బర్నింగ్. ఎక్కడ అంటే 900 degrees Celsius to 1100 degrees Celsius మధ్యలో మనకి రా లైమ్ స్టోన్ని బర్న్ చేస్తాం, విచ్ కంటే స్మాల్ పోర్షన్స్ ఆఫ్ క్లే, సిలికా ఇంకా అల్యూమినియం ఆఫ్ అబౌట్ 5 to 30% అండ్ ఐరన్ ఆక్సైడ్ ఇన్ కెమికల్ కాంబినేషన్ విత్ కాల్షియం ఆక్సైడ్ కంటెంట్ ఎంత అంటే కాల్షియం ఆక్సైడ్ ప్లస్ మెగ్నీషియం ఆక్సైడ్ ఎంత ఆల్మోస్ట్ 70 to 80% విత్ మెగ్నీషియం ఆక్సైడ్ లెస్ దాన్ 5%. ఇదంతా కంబైన్ చేస్తే మనకి ప్రోడక్ట్ ఇవన్నీ కలిపి బర్న్ చేసినప్పుడు మనకు వచ్చే ప్రోడక్టే హైడ్రాలిక్ లైమ్ అనమాట. డిపెండింగ్ అపాన్ ద పర్సంటేజ్ ఆఫ్ ద క్లే ఇంకా హైడ్రాలిక్ లైమ్ మనకి ఎట్లా డిపెండ్ అపాన్ ద పర్సన్ ఆఫ్ ద క్లే, మనం యాడ్ చేసే పర్సన్ ఆఫ్ క్లేని బట్టి హైడ్రాలిక్ లైమ్ అనేది ఎట్లా క్లాసిఫికేషన్ ఉందంటే ఫీబ్లీ హైడ్రాలిక్ ఒకటి, మోడరేట్లీ హైడ్రాలిక్ ఒకటి, ఎమినెంట్లీ హైడ్రాలిక్ ఒకటి. ఎమినెంట్లీ హైడ్రాలిక్ అంటే ఏంటిదంటే ఇట్ స్లేక్స్ విత్ డిఫికల్టీ అండ్ సెట్స్ క్విక్లీ 2 hours సెట్ అయిపోతుంది. యూజ్డ్ ఇన్ డ్యామ్ ప్లేసెస్ ఇంకా ఆయిల్ స్ట్రక్చర్స్కి యూజ్ చేస్తాం మనం. నెక్స్ట్ హైడ్రేటెడ్ లైమ్. వెన్ క్విక్ లైమ్ ఈజ్ ఫైన్లీ క్రష్డ్, ఫైన్గా క్రష్ చేసినప్పుడు స్లేక్డ్ విత్ ఏ మినిమం అమౌంట్ ఆఫ్ వాటర్ and screened or ground to form a fine homogeneous powder, the product is called as hydrated lime. అంటే ఏంటంటే క్విక్ లైమ్ని ఫైన్గా క్రష్ చేసి కొంత వాటర్తో మిక్స్ చేసి స్లరీ లాగా ఫామ్ చేసి దాన్ని మళ్ళీ వడగట్టి మళ్ళీ గ్రౌండ్ ఇంకా చాలా ఫైన్ మోడలస్ చాలా ఫైన్గా మనం గ్రౌండ్ చేసి పౌడర్ చేస్తే దాన్ని హైడ్రేటెడ్ లైమ్ అంటాం. నెక్స్ట్ పూర్ లైమ్. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ కాల్షియం ఆక్సైడ్ ఇంకా మెగ్నీషియం ఆక్సైడ్ మొత్తం రెండు కలిపి కూడా లెస్ దాన్ 70% ఉంటుంది కంటెంట్, విత్ అందులో మళ్ళీ మెగ్నీషియం ఆక్సైడ్ లెస్ దాన్ 5% అండ్ క్లేయి ఇంప్యూరిటీస్ ఆఫ్ మోర్ దాన్ 30% ఉంటాయి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సిలికా కానీ, అల్యూమినియం కానీ, ఇంకా ఐరన్ ఆక్సైడ్ కానీ. ఇట్ సెట్స్ ఆన్ అబ్జార్బింగ్ ఆక్సిజన్ ఫ్రమ్ ద అట్మాస్ఫియర్ నుండి ఆక్సిజన్ అబ్జర్వ్ చేసుకొని సెట్ అయిపోతుంది. స్లేకింగ్ రిక్వైర్స్ మోర్ టైమ్ అండ్ సో ఇట్ హైడ్రేట్స్ స్లోలీ. స్లేకింగ్కి చాలా టైం పడుతుంది కాబట్టి హైడ్రేషన్ అనేది చాలా స్లోగా అవుతుంది అన్నమాట. ఇట్స్ ఎక్స్పాన్షన్ అనేది తక్కువ ఉంటుంది దాన్ దట్ ఆఫ్ ఫ్యాట్ లైమ్. ఫ్యాట్ లైమ్ కన్నా దీని యొక్క ఎక్స్పాన్షన్ అనేది తక్కువ ఉంటుంది.
ఇట్ మేక్స్ థిన్ పేస్ట్ విత్ వాటర్తో థిన్ పేస్ట్ చేస్తుంది. సెట్టింగ్ ఇంకా హార్డనింగ్ అనేది చాలా స్లోగా అవుతుంది. కలర్ అనేది ఎల్లో నుండి గ్రే కలర్ లాగా ఉంటుంది. ఇట్ గివ్స్ పూర్ మోటార్ అండ్ ఈజ్ రికమెండెడ్ ఫర్ లెస్ ఇంపార్టెంట్ స్ట్రక్చర్. మనకి పూర్ మోటార్ని ఇస్తుంది కాబట్టి పూర్ అంటే తక్కువ ఇంపార్టెన్స్ ఉన్న స్ట్రక్చర్స్కి యూస్ చేస్తాం. నెక్స్ట్ యూజెస్ ఆఫ్ లైమ్. యూజెస్ ఆఫ్ లైమ్ ఏంటి అంటే ఎక్స్టెన్సివ్లీ యూజ్డ్ విత్ సిమెంట్ ఇన్ మోటార్స్ టు ఎన్హాన్స్ ఇట్స్ ప్రాపర్టీస్. సిమెంట్ యొక్క ప్రాపర్టీస్ని ఇంకా బెటర్గా చేయడానికి మనం సిమెంట్తో పాటుగా లైమ్ని కూడా యాడ్ చేస్తాం. వాటర్ రిటెంటివిటీ అని ఇంక్రీజ్ చేయడానికి, ష్రింకేజ్ని డిక్రీజ్ చేయడానికి, ఇంకా స్మూత్ సర్ఫేస్ని తీసుకురానికి సిమెంట్తో పాటుగా లైమ్ని కూడా యూజ్ చేస్తాం అనమాట. డ్యూ టు ప్లాస్టిక్ నేచర్ ఆఫ్ ద లైమ్ మోటార్ బికమ్స్ వర్కబుల్. మనకి లైమ్ మోటార్ అనేది ప్లాస్టిసిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి వర్కబిలిటీ అనేది ఎక్కువ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ యూజ్ ఇన్ మేకింగ్ పెయింట్స్లో, గ్లాస్ మ్యానుఫ్యాక్చరింగ్లో, సిమెంట్ మ్యానుఫ్యాక్చరింగ్లో, సాయిల్ స్టెబిలైజేషన్కి, మెటలర్జికల్ ప్రాసెస్కి, వాటర్ ట్రీట్మెంట్కి, మ్యాసనరీకి, ప్లాస్టరింగ్కి మనం లైమ్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ లైమ్ పైన చేసే టెస్ట్స్ ఏంటి అంటే ఫైన్నెస్ టెస్ట్ యాజ్ పర్ ద IS కోడ్ 6932 Part 4 ప్రకారం. డిటర్మినేషన్ ఆఫ్ ద రెసిడ్యూన్స్ లేకింగ్ ఆఫ్ క్విక్ లైమ్, ఇది ఒక టెస్ట్. నెక్స్ట్ వర్కబిలిటీ టెస్ట్ ఈస్ కండక్టెడ్ ఆన్ ఫ్లో టేబుల్ అండ్ ఏ ట్రంకేటెడ్ కొనికల్ మౌల్డ్, ఇది ఒకటి. నెక్స్ట్ సెట్టింగ్ టైం టెస్ట్ ఒకటి. సౌండ్నెస్ టెస్ట్ ఎక్కడ అంటే ఇట్ ఈస్ డన్ టు ఫైండ్ ద క్వాలిటీ అండ్ ద సౌండ్నెస్ ఆఫ్ ద లైమ్ యూజింగ్ లీ చాట్లియర్ అపారటస్. నెక్స్ట్ పాపింగ్ అండ్ పిట్టింగ్ టెస్ట్, గుర్తుపెట్టుకోండి, పాపింగ్ అండ్ పిట్టింగ్ టెస్ట్ ఈస్ డన్ ఫర్ లైమ్. ఓకే, నెక్స్ట్ వాల్యూమ్ ఈల్డ్ ఆఫ్ క్విక్ లైమ్ ఒకటి, ఆ టెస్ట్ ఒకటి. ట్రాన్స్వర్స్ స్ట్రెంత్ టెస్ట్ ఒకటి, కంప్రెసివ్ స్ట్రెంత్ టెస్ట్, ఇవన్నీ కూడా టెస్ట్స్ ఆన్ లైమ్, ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. అందులో మెయిన్ పాపింగ్ అండ్ పిట్టింగ్ టెస్ట్ ఫర్ లైమ్. ఓకే, నెక్స్ట్ మోటార్ అంటే ఏంటి? ఇట్ ఈజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ శాండ్. మోటార్ అంటే ఏంటి అంటే మనం సిమెంట్ ఇంకా శాండ్ ఇంకా వాటర్ అవి అన్ని కలిపి మనకు వచ్చేది మోటార్. సో ఇందులో మనకి శాండ్ యొక్క ఫంక్షన్ ఏంటి అంటే ఇన్ ఆర్డర్ టు ఇంక్రీజ్ ద స్ట్రెంగ్త్, టు ఇంక్రీజ్ ద బల్క్ వాల్యూమ్ అండ్ టు ఇంక్రీజ్ ద సర్ఫేస్ ఏరియా ఆన్ విచ్ ద మోటార్ కెన్ బి అప్లైడ్ అండ్ ఇట్ రెడ్యూసెస్ ద shrinkage అండ్ ప్రొడ్యూస్ ద యూనిఫామ్ సెట్టింగ్. ఇదంతా కూడా ఫంక్షన్స్ ఆఫ్ శాండ్ అన్నమాట. క్లాసిఫికేషన్ ఆఫ్ మోటార్ ఏంటి అంటే మోటార్స్ విత్ యూనిట్ వెయిట్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 15 kN/m³ ఉంటే దాన్ని లైట్ వెయిట్ మోటార్ అంటాం. ఇట్ ఈస్ ప్రిపేర్డ్ by using the sawdust, asbestos fibers, lightweight pozzolana along with suitable binding material. Okay, నెక్స్ట్ నార్మల్ వెయిట్ ఆఫ్ ద మోటార్ ఎంత ఉంటుంది అంటే 18 to 19 kN/m³ ఉంటుంది. మనకి మోటార్ గ్రేడ్స్ని బట్టి స్ట్రెంత్ని బట్టి మనకి ఇట్లా గ్రేడ్స్కి స్ట్రెంత్ ఎంత ఉంటుందని ఉందన్నమాట. ఫస్ట్ గ్రేడ్ H1, H2, M1, M2, M3, L1, L2, ఇవన్నీ గ్రేడ్స్ అన్నమాట. మనకి స్ట్రెంత్ ఎంత అంటే గ్రేటర్ దాన్ 10 ఉంటుంది H1కి, 6 to 7.5 ఉంటే H2, 3 to 6 ఉంటే M1, 2 to 3 ఉంటే M2, 1.5 ఉంటే M3, 0.7 ఉంటే L1, 0.5 ఉంటే L2. ఇదంతా కూడా మనకి గ్రేడ్ ఇంకా మోటార్ యొక్క స్ట్రెంత్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి రీఫ్రాక్టరీ మోటార్స్ ఆర్ ప్రిపేర్డ్ యూజింగ్ హై అల్యూమినా సిమెంట్ అలాంగ్ విత్ క్రష్డ్ పౌడర్ ఆఫ్ ద ఫైర్ బ్రిక్స్. హై అల్యూమినా సిమెంట్ ఇంకా క్రష్డ్ పౌడర్డ్ ఫైర్ బ్రిక్స్ ఉంటుంది కదా, అవి రెండు కలిపి చేసేదాన్ని రీఫ్రాక్టరీ మోటార్స్ అంటాం. ఓకే, నెక్స్ట్ లైమ్ మోటార్ ఏంటిది? ఇట్ ఈస్ మేడ్ బై మిక్సింగ్ లైమ్, శాండ్ అండ్ వాటర్. లైమ్ యూజ్డ్ ఫర్ మోటార్ మేబీ ఫ్యాట్ లైమ్ కావచ్చు లేకపోతే హైడ్రాలిక్ లైమ్ కావచ్చు యూజ్ చేస్తాం లైమ్ మోటార్లో. నెక్స్ట్ లైమ్ మోటార్స్ హ్యావ్ ప్లాస్టిసిటీ అండ్ ప్లేసబిలిటీ, గుడ్ కొహెజన్ ఉంటుంది విత్ అదర్ సర్ఫేసింగ్స్ అండ్ లిటిల్ ష్రింకేజ్ తక్కువ ఉంటుంది. దే హార్డెన్ అండ్ డెవలప్ స్ట్రెంగ్త్ వెరీ స్లోలీ కంటిన్యూస్లీ గెయినింగ్ ద స్ట్రెంగ్త్ ఓవర్ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం. హార్డెన్ అయితే డెవలప్ స్ట్రెంత్ అయితే కాకపోతే చాలా స్లోగా అయితే ఇంకా గెయినింగ్ స్ట్రెంత్ అనేది చాలా ఎక్కువ డ్యూరేషన్ ఆఫ్ టైంలో మనకు అవుతుంది అనమాట. నెక్స్ట్ పోజోలోనాస్, నెక్స్ట్ చాప్టర్ పోజోలోనాస్ ఏంటి? యాక్టివిటీ ఆఫ్ పోజోలోనా ఏంటి? వెన్ మిక్స్డ్ విత్ ఆర్డినరీ పోర్ట్లాండ్ సిమెంట్ ద సిలికా ఆఫ్ పోజోలోనా కంబైన్స్ విత్ ద ఫ్రీ లైమ్ రిలీజ్డ్ డ్యూరింగ్ ద హైడ్రేషన్ ఆఫ్ ద సిమెంట్. దాంతో రియాక్ట్ అయ్యి ఆ యాక్షన్ని మనం పోజోలోనిక్ యాక్షన్ అంటాం. The pozzolanic activity is due to the presence of finely divided glassy silica and lime which produces CSH gel అంటే కాల్షియం సిలికేట్ హైడ్రాలిక్ జెల్ అన్నమాట. Similar to as produced during hydration of the ordinary Portland cement and contributes to the development of the strength. Different pozzolanas ఇంకా వాటి యొక్క యూజ్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఫ్లై యాష్ ఏంటి అంటే
It is a residue from the combustion of the pulverized coal collected by the mechanical or electrostatic separator. Carbon content should be as low as possible and the fineness of the fly ash should be as high as possible. Fineness చాలా ఎక్కువ ఉండాలి, కార్బన్ కంటెంట్ చాలా తక్కువ ఉండాలి. సిలికా షుడ్ బి ప్రెసెంట్ ఇన్ ఫైన్లీ డివైడెడ్ స్టేట్. సిలికా అనేది చాలా ఫైన్నెస్గా ఉండాలన్నమాట. నెక్స్ట్ ఇట్ రెడ్యూసెస్ ద సెగ్రిగేషన్ అండ్ బ్లీడింగ్ని తగ్గిస్తుంది. ద ఫ్లై యాష్ obtained from the electrostatic precipitator may have a specific surface of 350 to 500 meters square per kg. Slow gain of strength, reduced permeability and increase the setting time. ఇదంతా కూడా ఫ్లై యాష్ యొక్క యూజెస్ అన్నమాట. యాజ్ పార్ట్ ఆఫ్ రీప్లేస్మెంట్ ఆఫ్ ద సిమెంట్, మనం సిమెంట్ని కూడా రీప్లేస్ చేసి ఫ్లై యాష్ యూజ్ చేయొచ్చు. ఎంత రీప్లేస్మెంట్ అంటే అప్ టు 15 to 30% చేస్తే లీడ్స్ టు లెసర్ ఎర్లీ స్ట్రెంగ్త్. But once sufficient calcium hydroxide has been liberated, the rate of development of strength అనేది మనకి ఇంక్రీజ్ అవుతుంది. ఈక్వల్ టు 1 to 3 months. ఈక్వల్స్ ఇన్ 1 to 3 months. ఓకే, 1 to 3 months లో మనకి ఆర్డినరీ పోర్ట్లాండ్ సిమెంట్తో చేసి ఎంత వస్తుందో అంతకి ఈక్వల్ అయిపోతుంది. కాకపోతే స్టార్టింగ్లో మాత్రం కొంచెం తక్కువ లెస్సర్ ఎర్లీ స్ట్రెంత్ వస్తుంది. ఏ ఫైన్ గ్రైండింగ్ ఆఫ్ సిలికా అండ్ హై టెంపరేచర్ క్యూరింగ్ ఇంక్రీజ్ ద రియాక్టివిటీ ఆఫ్ ద పోజలోనా. సిలికాని మంచిగా ఫైన్గా గ్రైండ్ చేసుకొని హై టెంపరేచర్లో క్యూర్ చేసినప్పుడు దీని యొక్క పోజలోనిక్ యాక్టివిటీ రియాక్షన్ అనేది చాలా మంచిగా ఇంక్రీజ్ అవుతుంది. ద పార్ట్ రీప్లేస్మెంట్ లీడ్స్ టు ఇంక్రీజ్డ్ వర్కబిలిటీ. కొంత పార్ట్ అంటే 15 to 30% ఆఫ్ సిమెంట్ అనేది మనం ఫ్లై యాష్తోని రీప్లేస్ చేయడం వల్ల వర్కబిలిటీ ఆఫ్ ద కాంక్రీట్ కానీ మోటార్ కానీ ఇంక్రీజ్ అవుతుంది. విచ్ కెన్ బి యూజ్ టు రెడ్యూస్ ద వాటర్ కంటెంట్ కూడా తగ్గుతుంది. అండ్ ఇన్ టర్న్ వాటర్ కంటెంట్ తగ్గుతుంది కాబట్టి స్ట్రెంత్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ ఇంకా యాజ్ పార్ట్ ఆఫ్ రీప్లేస్మెంట్ ఆఫ్ ద ఫైన్ అగ్రిగేట్స్, మనం సిమెంట్ని కాకుండా ఫైన్ అగ్రిగేట్స్లో కూడా రీప్లేస్ చేయొచ్చు. దిస్ సబ్స్టిట్యూషన్ ఆఫ్ ఫ్లై యాష్ ఫర్ శాండ్ హ్యాస్ బెనిఫిషియల్ ఎఫెక్ట్ ఆన్ ద స్ట్రెంత్ ఈవెన్ ఎట్ ఎర్లీ ఏజెస్ బట్ ఈజ్ రాదర్ అన్ఎకనామికల్. మనకి ఇది మనం శాండ్ రీప్లేస్ చేయడం అంటే శాండ్ని అంటే ఫైన్ అగ్రిగేట్స్ని ఫ్లై యాష్తో రీప్లేస్ చేయడం వల్ల మనకు మంచి బెనిఫిషియల్ ఎఫెక్ట్ ఏంటంటే స్ట్రెంత్ అనేది మనకి ఎర్లీ ఏజెస్లోనే మంచిగా వస్తుంది. కాకపోతే ఇది అన్ఎకనామికల్ అన్నమాట. నెక్స్ట్ యాజ్ అ సైమల్టేనియస్ రీప్లేస్మెంట్ ఆఫ్ సిమెంట్ అండ్ ఫైన్ అగ్రిగేట్, సిమెంట్ ఫైన్ అగ్రిగేట్ రెండింటిని కూడా మనం ఫ్లై యాష్తో రీప్లేస్ చేస్తే ఏమైందంటే దానికి స్ట్రెంత్ అనేది వస్తుంది. స్పెసిఫైడ్ ఏజ్ టు బి ఈక్వల్ డిపెండింగ్ ఆన్ ద వాటర్ కంటెంట్. స్ట్రెంత్ అనేది వస్తుంది డిపెండింగ్ అపాన్ ద వాటర్ కంటెంట్ని బట్టి అంట. నెక్స్ట్ గ్రాన్యులేటెడ్ బ్లాస్ట్ ఫర్నేస్ స్లాగ్, జీజీబీఎస్ అన్నాం కదా అక్కడ, అదనమాట గ్రాన్యులేటెడ్ బ్లాస్ట్ ఫర్నేస్ స్లాగ్. ఇట్ ఈస్ ఎ బై ప్రోడక్ట్ obtained while smelting iron ore in blast furnace. The floating impurities containing mainly lime, silica and alumina ఇవి ఉంటాయి మెయిన్గా అందులో. బై ర్యాపిడ్ కూలింగ్ ఆఫ్ ద స్లాగ్ని ర్యాపిడ్గా కూల్ చేసినప్పుడు మనకి గ్లాసీ పల్లెట్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. విచ్ ఆర్ ఫర్దర్ వాటిని మనం గ్రౌండ్ చేస్తే మనకు వచ్చేది జీజీబీఎస్. ఓకే, జీజీబీఎస్ వస్తుంది. ఇట్ ఈస్ బ్లెండెడ్ విత్ ఓపీసీ ఆర్డినరీ పోర్ట్లాండ్ సిమెంట్తోని చేసి టు ప్రొడ్యూస్ ద పోర్ట్లాండ్ బ్లాస్ట్ ఫర్నేస్ లాగ్ వస్తుంది. విచ్ ఈస్ లెస్ దాన్ 65% యూజ్ చేస్తాం. ఎర్లీ స్ట్రెంత్ ఈజ్ లెస్ బట్ ఫైనల్ స్ట్రెంత్ అనేది ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. Used in mass concreting due to less heat of hydration, refined pore structures ki reduced permeability untadi, improved resistance to sulfur attack. ఇవన్నీ కూడా దీని యొక్క యూజెస్. నెక్స్ట్ ఎఫెక్ట్ ఆఫ్ బ్లాస్ట్ ఫర్నేస్ స్లాగ్ ఆన్ ద వర్కబిలిటీ ఎట్లా ఉంటుంది అంటే ఈజ్ మచ్ లెస్ దాన్ దోస్ ఆఫ్ ద ఫ్లై యాష్ డ్యూ టు లెసర్ స్పెసిఫిక్ సర్ఫేస్ ఏరియా. స్పెసిఫిక్ సర్ఫేస్ ఏరియా దీనికి ఎంత అంటే 325 ప్లస్ ఆర్ మైనస్ 25 మీటర్ స్క్వేర్ పర్ కేజీ ఉంటుంది. ఇంప్రూవ్డ్ వర్కబిలిటీ, resistance to chemical attack, protection provided to reinforcement that make it suitable for reinforced concrete and pre-stressed concrete. Next, silica lime. It is also called microsilica antam. It is a light to dark gray cementitious material composed of at least 85% of ultra fine amorphous non-crystalline glass spherical silicon dioxide particles. The individual particles are extremely fine, 1/50th size of an average Portland cement particle with specific surface area of 15,000 meters square per kg ఉంటుంది. The effect of silica fume can be explained through two mechanisms. ఎట్లా అంటే ద పోజోలినిక్ రియాక్షన్ తోని ఇంకా మైక్రోఫిల్లర్ ఎఫెక్ట్ తోని మనం సిలికా ఎఫెక్ట్ ఎలా ఉంటుందో చెప్పొచ్చు అనమాట. ద ఎక్స్ట్రీమ్ ఫైన్నెస్ ఆఫ్ ద సిలికా ఫ్యూమ్ అలోస్ ఇట్ టు fill or pack the microscopic voids between the cement particles and especially in the voids at the surface of the aggregates and fill all the available space. Okay, this is about the silica fume. These are the about the మనకి lime గురించి అయిపోయింది, pozzolanas గురించి అయిపోయింది. Okay, in the next video we'll discuss about the concrete topic and other topics as usual.
Please subscribe to Sri Baba Job Seller channel. Thank you for watching. Please like, share, and subscribe to our channel. Please do comment down if you have any queries, and please do share for your friends. Thank you.